నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. డెలివరీ చేసే క్రమంలో ఎటువంటి అదనపు రుసుం వసూలు చేయరాదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. బియ్యం, లిక్కర్ మాఫియా అందరూ బయటకు వస్తారు. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కాకినాడ జిల్లా సాయుధ దళాల శిక్షణ. పెద్దాపురం ఫైరింగ్ రేంజ్లో ప్రతిభ ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బంది. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలని, డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చేయవద్దని కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో, ఏజెన్సీస్ ప్రతినిధులతో కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, దీపం 2 పథకం ద్వారా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్యాస్ డెలివరీ చేసిన అనంతరం 48 గంటల్లోపు సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదా అని డీలర్స్ తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన బాయ్స్ బిల్లు సొమ్ము కాకుండా ఎక్కువ సొమ్ము డిమాండ్ చేయకుండా ఎప్పటికప్పుడు డీలర్లు పరిశీలించుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత బాయ్స్ బిల్లు సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేయకూడదని, డెలివరీ బాయ్స్కి కౌన్సిలింగ్ డీలర్స్ ఇవ్వాలని అన్నారు. 48 గంటల్లో గ్యాస్ డెలివరీ ఇచ్చిన తదనంతరం రసీదులు ఇస్తున్నారా లేదా తనిఖీ చేసుకోవాలని గ్యాస్ డీలర్లకు తెలిపారు. జిల్లాలో దీపం 2 పథకం ద్వారా 408 మంది లబ్ధిదారులకు సబ్సిడీ పొందలేదని, త్వరితగతిన సబ్సిడీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో 43 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు. 28 హెచ్సిసి, ఐఓపిసి, 12 బీపీసీసీ, 43 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఎం నాగాంజనేయులు, హెచ్పీ గ్యాస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వికే రావు, హెచ్పీ గ్యాస్ జిల్లా ప్రెసిడెంట్ ఎం అప్పాజీ, హెచ్పీ గ్యాస్ డీలర్స్ వి దుర్గాప్రసాద్, ఎస్ శివకుమార్, ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులను 43,000 కోట్ల రూపాయలు తీర్చిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 20,000 కిలోమీటర్లు రోడ్లను బాగు చేశాం. రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశామని వివరించారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలకు అధిక బడ్జెట్లో కేటాయించిందని స్పష్టం చేశారు. 613 కోట్లు ఈ 8 నెలల్లో ఖర్చు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి బడ్జెట్ అంటే లెక్కలేదని విమర్శించారు. 6 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు పూర్తయ్యాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ స్కీమ్ జూన్లో ఇవ్వబోతున్నట్లుగా వివరించారు. పోసాని మురళి ఒక మూర్ఖ శిఖామణిని. పోసాని అనేవాడు మెంటలిస్ట్. పవన్ కళ్యాణ్ కుటుంబం కోసం పోసాని మాట్లాడితే నోరు పడిపోయిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాన్ని ఉరితీసినా తప్పులేదని మండిపడ్డారు. ఎదుటివారి కుటుంబ సభ్యులను, ఆడబిడ్డలను గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి, రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఏం చేయలేదని 8 నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ. పనిచేసే ప్రభుత్వం యంత్రాంగాన్ని చక్కదిద్దుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ రేషన్ కార్డు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం, సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన, రాళ్ళు చెక్కిన అవన్నీ కూడా తీయటం కోసం మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మరి ప్రభుత్వం రాజముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి? ఒక మూర్ఖ శిఖామణి తప్పితే మరొకటి కాదు. ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఒక్కొక్కరు కలుగులోంచి బయటకు లాగడం జరుగుతూ ఉంది. ఇంకా ఉన్నారు మూర్ఖులు, బియ్యం దొంగలు ఉన్నారు, అందరూ వస్తారు. మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు. ఒక్కొక్కరిని గెలుపు
ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్ ఎవరు వదలరు, ఏదో ఒక రోజు బయటకు వస్తారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కీర్తిశేషులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతులచే నిర్మించబడిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా అండాళ్ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 8వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, విశక్సేన ఆరాధన, పుణ్యవచనం, వాస్తు పూజ, వాస్తు హోమాలు, ధ్వజారోహణం, గరుడ ప్రతిష్ఠ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలతో ముగించుకుని సోమవారం 2వ రోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, సప్తకలశారాధన, పంచామృత మంటపారాధన, స్వామివారి పూర్ణాభిషేకం, సర్వదైవత్వ హోమాలు కార్యక్రమాలు వైకానస ఆగమ మతాచార్య తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వభాగ శ్రీమాన్ కండవల్లి రాధాకృష్ణమాచార్యుల బృందంచే వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు 3వ రోజు మంగళవారం ఉదయం జరగబోయేటువంటి లక్ష్మీ పద్మావతి గోదా అమ్మవార్లకు, ఆంజనేయ స్వామివారికి, సాయిబాబా వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళరసాలతో పంచామృత అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయం వద్దకు వచ్చి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాల సాధనలో వెనుకబడి ఉన్నామని, ఇకనైనా ఆయన కలలు కన్న కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్, గోదావరి నదిపై కోటిపల్లి ముక్తేశ్వరం వంతెన నిర్మించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. జీఎంసీ బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా గన్నికృష్ణ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కంబాల్సరీ పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద జరగాల్సినటువంటి కార్యక్రమం కార్యాలయంలో నిర్వహించారు. తొలుత బాలయోగి చిత్రపటానికి గన్నికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ, బాలయోగి మరణించి 23 సంవత్సరాలు పూర్తవుతోందని, అయితే ఆయన ఆశయాలు సాధించలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ప్రతి జయంతి, వర్ధంతికి ఆయన ఆశయాల్ని కేవలం జ్ఞాపకం చేసుకోవడం తప్ప అమల్లో శ్రద్ధ పెట్టకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. పదవులు చేపట్టడం కన్నా పదవులకు వన్నె తెచ్చేలా ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనులు చేపట్టినప్పుడే న్యాయం జరుగుతుందని భావించినటువంటి బాలయోగి కోనసీమ ప్రజల చిరకాల కోరికైన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులకు కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఉండగా పనులు ప్రారంభించినప్పటికీ ఆయన మరణాంతరం అవి నిలిచిపోయాయని, అప్పటి నుండి ఒక్కడికి కూడా పనులు ముందు కదలలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పట్టభద్రులకు ఒకే ఒక విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన కోసం కూటమి అభ్యర్థి పేరావతుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరామని తెలిపారు. ఖచ్చితంగా రాజశేఖర్ విజయం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇతర నాయకులపై అసభ్య పరుష పద్యాలంతో తిట్టిన సినీ రచయిత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడంపై మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. తిట్టినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా అన్న ఆయన మాటలకు
సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానని, అసలు పోసాని మురళి చేసిన వ్యాఖ్యలు భూతు పురాణాలు ఎప్పుడైనా విన్నారా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, పార్టీ నగర అధ్యక్షులు రెడ్డిమణి, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, తంగెళ్ల బాబీ, పాలవలసి వీరభద్రం, పార్టీ నాయకులు మజ్జిరాంబాబు, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సజీవంగా ఎప్పటికీ కూడా ఉంటాయి. ఎందుకంటే మహానుభావులకు మరణం అంటూ ఉండదు. ముఖ్యంగా ఆయన కోనసీమకు కానీ జిల్లాకు కానీ చేసిన సేవలు అమోఘమైన సేవలు చేశారు. ఆయన పార్టీ అంటే బ్రహ్మాండమైన కమిట్మెంట్, అది ఒక కమిట్మెంట్తో పార్టీతో కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇప్పటికైనా మంచి పదవులు వస్తాయనడానికి ఆయన ఒక సజీవమైన ఉదాహరణ. రాజమండ్రి రామకృష్ణ మఠంలో నారాయణ సేవలో భాగంగా ఆటో డ్రైవర్లకు యూనిఫారం, రేషన్ కిట్లు పంపిణీ చేశారు. భగవాన్ శ్రీ రామకృష్ణుల 190వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో 210 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ షర్ట్స్, రేషన్ కిట్స్ వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి పరిజ్ఞానంద్ మహారాజ్, స్వామి గీతాసారానందజీ మహారాజ్, రఘువీరానందజీ మహారాజ్, స్వామి సేవ్యానందీ మహారాజ్, ప్రజ్ఞానంద, సూర్య సాయంకాలం దినపత్రిక సంపాదకులు కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా కలిపి మేము ఈ విధంగా ఒక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు, జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ అని భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస వారు, శ్రీ శారదాదేవి చెప్పారు. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద ప్రపంచం అంతా కూడా చాటి చెప్పారు. కాబట్టి శివజ్ఞానే జీవసేవ అన్న అంశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము చేసిన సేవ ఆటో డ్రైవర్లకు కాదు, ఆటో డ్రైవర్లో ఉన్న భగవంతునికి ఈ విధంగా మేము సేవ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ తలారమూర్తి ఆధ్వర్యంలో స్థానిక శ్యామలానగర్లోని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులను నాశనం చేశారని ఆరోపించారు. ఎస్సీలకు అమలయ్యే పథకాలను తొలగించి వారి అభివృద్ధిని కుంటుపరిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి బడ్జెట్లో 20,000 కోట్ల పైచీలకు నిధులు కేటాయించిందన్నారు. దళితులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. తలారమూర్తి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీలకు అందే 27 సంక్షేమ పథకాలను నిలిపేసిందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దళిత రాజ్య స్థాపన దిశగా బడ్జెట్లో 20,000 కోట్ల పైబడి నిధులు కేటాయించిందన్నారు. కృతజ్ఞతగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లుగా వివరించారు. ఈ సందర్భంగా గోరెంట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ కడియం మండల ఎస్సీ నాయకులు జల్లి కృపావరం, రొంపిచెల్ల ఆంటోనిదాస్, కాయల సత్యనారాయణ, పెనుమచ్చి సురేష్, మూచి నాని, కె సూర్యకుమార్, ఈతకోట రాజ్కుమార్, నాగరాజు, కొడమంచల సూర్య, జీడి చంటి, బెంజమన్, చాపల వెంకట్రావు, సీరన్ రవి తదితరులు పాల్గొన్నారు. దళితుల పేదరిక నిర్మూలన ధ్యేయంగా చంద్రబాబు గారు కృషి చేస్తున్నారన్న నమ్మకంతో ఇవాళ దళిత యువకులంతా కూడా ఆయన పాలాభిషేకం చేశారు. తప్పకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీల సారథ్యంలో ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తారు. మరి మా అందరి జీవితాలు కూడా అభివృద్ధి చెందిన సంతోషంతో ఈ రోజున మా యొక్క దేవుడు గారి చంద్రన్న గారికి పాలాభిషేకం చేసి మా యొక్క సంతోషం తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇది ఎస్సీలందరికీ మేలు చేకూర్చే విధంగా ఉంది కాబట్టి మా ఎస్సీలందరూ కూడా హర్షయాత్రలు మళ్ళీ ఎస్సీలు మళ్ళీ ఎక్కడనే నిధులు 20,000 కోట్ల నిధులు మంజూరు చేసి ఎస్సీల్ని ఆదుకునే తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ ఆదుకోలేదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రాష్ట్ర
కడియంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి 7వ వార్షికోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడియం పడాలవారి వీధిలో వేంచేసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి 7వ వార్షికోత్సవం సందర్భంగా వేదాంతం జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో చిక్కాల ఉమామహేశ్వరరావు రాధామాధవి దంపతులచే విశ్వక్షేణ పూజ, పుణ్యావహచనం, పంచామృత మండపారాధన, విశేష అభిషేకాలు, శాంతి హోమం నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎలుగుబంటి ప్రసాద్, ఎలుగుబంటి నాని, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ధవళేశ్వరం పరిధిలో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటిక చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని క్రైస్తవ మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి స్థానిక అర్బన్లో గల లాలాచెరు జంక్షన్లోని శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ పాస్టర్ అసోసియేషన్, రాజమండ్రి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ధవళేశ్వరం పరిధిలో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటిక చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని క్రైస్తవ మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి స్థానిక అర్బన్లో గల లాలాచెరు జంక్షన్లోని శాంతినిలయం ప్రార్థనా మందిరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ పాస్టర్ అసోసియేషన్, రాజమండ్రి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అధ్యక్షులు పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడారు. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని క్రైస్తవులందరికీ ఇచ్చిన ఈ బరియల్ గ్రౌండ్ 4.5 ఎకరాల భూమిలో ఉందని, చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తాము అభ్యర్థించామని తెలిపారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతూ ఈ సమావేశం తీర్మానం చేసినట్లు రెవరెండ్ బిషప్ పొన్నమాటి బాబ్జీ తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు అభ్యంతరం చెప్పకుండా చూడాలని తమ ఆరాధ్య దైవం యేసుక్రీస్తును కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు సమావేశంలో నిర్వహించడం జరిగిందని బాబ్జీ తెలిపారు. ఈ సమావేశంలో దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ డాక్టర్ షీబా దామస్, కోశాధికారి బ్రదర్ క్యాక్ శాంతారావు, రెవరెండ్ ఎం విజయ్ కుమార్, బిషప్ సాల్మన్ జార్జ్, స్లామ్ కిట్లీ కుమార్, పొన్నమాటి రత్నం, పులిదండి పుష్పలత తదితరులు పాల్గొన్నారు. సంబంధిత తెలుగుదేశం పార్టీ అధినేతలైన సిటీ అండ్ రూరల్ ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా ఎంపీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి, ఆ బరిలోడు 4.5 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ప్రజలకు మాకు ఎటువంటి సమస్య లేకుండా చూడాలని సభాముఖంగా మీకు పేపర్ మిల్లు పరంపర కార్మికులు 111 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకొని ప్రవీణ్ చౌదరితో కలిసి మా ప్రజాప్రతినిధి పంచుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పరంపర 1-2లో 111 మంది కార్మికులకు ఉద్యోగాలు వేయించి వారి నుంచి అక్రమంగా లక్షలు దండుకున్న వైసీపీ నేత మిల్లు దగ్గరకు వచ్చి కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఆ ధైర్యం ఉంది కాబట్టే పరంపర కార్మికులకు జీతం విషయంలో జరిగిన అన్యాయం సరిదిద్దుతానని చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా సరే నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సంక్షేమాన్ని కృషి చేస్తారని, కానీ మాజీ ఎంపీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయి వారం 10 రోజులకు ఒకసారి రాజకీయంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివి మళ్లీ వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరాధ మాట్లాడుతూ రాజమండ్రిలోని గౌతమి సూపర్ బజార్ స్థలం లీజులో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదని విమర్శించారు. ఎంత పుచ్చుకున్నామంటూ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై తిరిగి బురజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎక్కడా పోరాటం ఆపలేదన్నారు. సహకార శాఖ కార్యదర్శి రాజశేఖర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారని, టౌన్ ప్లానింగ్కి చెప్పి నిర్మాణాలు ఆపించారన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు చాపల చినరాజు, దుత్తారపు గంగాధర్, బొర్రా చిన్ని, మామిడి శ్రేణు, కానాటి ప్రభుదాస్, ఆడర్ లక్ష్మీనారాయణ, బొత్తుల కిరణ్ బాబు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాజమండ్రి
శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ ఇతర ఎమ్మెల్యే గారు ఎంపీలు మరి ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఒక కొలుకు తీసుకొచ్చే భాగంలో ఇప్పుడు జరుగుతుంటే మరి ఈ రోజున ఈ పారాచిట్ నాయకుడు భరత్ గారు అవాకులు చవాకులు మాట్లాడడం చాలా ఆశీర్వాదంగా ఉంది. స్టార్టింగ్లో ఉన్నదేమో 20% ఎన్హాన్స్మెంట్, వీనే ఏం చేశారంటే 15% ఎన్హాన్స్మెంట్ చేస్తారు. ఎంత కుంభకోణం చూడండి. ఇది మీకు పెరుగుతూ ఉండాలి కానీ తరుగుతూ ఉంటుందా? అలా ఇచ్చేసి దాంట్లో 100% ముడుపులు ముట్టినవి పాత ప్రభుత్వానికి 5 కోట్లు అనేది కరెక్టు. దానికి మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దానికి మేము కట్టుబడే ఉన్నామని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. పెద్దాపురం కాకినాడ జిల్లా సాయుధ దళాల మొబిలైజేషన్ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ జరిగింది. కాకినాడ జిల్లా సాయుధ దళాల మొబిలైజేషన్ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను సోమవారం ఉదయం కాకినాడ జిల్లా పెద్దాపురం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించారు. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్కు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ అత్యాధునిక AK-47, SLR, SM-5 తదితర లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ 9mm పిస్టల్ ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. జిల్లాలో ఆయుధ దళ అధికారులు, సిబ్బంది చేసిన ఫైరింగ్ ప్రాక్టీస్ పట్ల జిల్లా ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎంజేవి భాస్కర్రావు, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, ట్రైనీ ఏఎస్పీ సుస్మిత, ట్రైనీ డిఎస్పీ జీవన, ఆర్ఐ ఏఆర్ నరసింహమూర్తి, సాయుధ దళ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి రామకృష్ణ ఆవరోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటిలో వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక రామకృష్ణ ఆవరోడ్లో ఉన్న 79వ ఫ్లాట్ నివాస గృహం సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నివాస గృహం దగ్ధమైంది. షేక్ షాజిదా తన నివాస గృహంలో ఇంట్లో ఉన్న టీవీ, ఫర్నిచర్, కట్టుకోవడానికి బట్టలు కూడా లేక కాలిపోయాయని ఆమె ఆవేదన వెలువచ్చారు. తనకు 2 పిల్లలు ఉన్నారని, భర్త లేరని ఆమె తెలిపారు. తన చెల్లెలు తన వద్ద ఉంటుందని, తనకు ప్రభుత్వం తరపున సహాయం ఇచ్చి ఆదుకోవాలని రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద బాధితురాలు షేక్ షాజిదా తన ఆవేదన వెలుబుచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ వివాదం తలెత్తి 2 వర్గాల మధ్య కత్తులతో దాడులకు దిగారు. 4 వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ వివాదం కొంతకాలంగా జరుగుతోంది. 2 వర్గాలు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం చిన్నగొల్లగూడెంలో భూ వివాద కారణంగా 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. కత్తులతో పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో 4 కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా చిన్నగొల్లగూడెం గ్రామంలో భూమి విషయంలో 2 వర్గాలు గొడవలు పడుతున్నారని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీలకు ప్రాధాన్యతనిస్తూ వారి జీవనశైలిని మెరుగుపరిచే విధంగా ఉందన్నారు. ఎస్సీల సంక్షేమానికి నిధులు కేటాయించడంపై ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కానేటి ప్రభు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే నిధుల కేటాయింపులు పక్కదారి మళ్లించిన జగన్ ప్రభుత్వం మరి 5 సంవత్సరాలు దళిత సామాజిక వర్గం అంతా కూడా నలిగిపోయింది. అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మరి ఈ సంవత్సరం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీలకేమో 20,271 కోట్లు, అలాగే ఎస్టీలకేమో 8,121 కోట్లు ఇవ్వడం అనేది మరి హర్షించదగ్గ విషయం. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. డెలివరీ చేసే క్రమంలో ఎటువంటి అదనపు రుసుం వసూలు చేయరాదు.
తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బియ్యం, లిక్కర్ మాఫియా అందరూ బయటకు వస్తారు. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కాకినాడ జిల్లా సాయుధ దళాల శిక్షణ, పెద్దాపురం ఫైరింగ్ రేంజ్లో ప్రతిభ ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బంది. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.